హాయ్ గైస్! ఇవాల్టి వీడియోలో అయితే మనం జావాస్క్రిప్ట్‌లో ఆపరేటర్స్ గురించి అయితే చూద్దాం. ఆపరేటర్స్ అనేవి నథింగ్ బట్ ఏమంటే మనం ఏం చేసాం సమ్ 5 వాల్యూ ఇచ్చాం. సమ్ 10 వాల్యూ ఇచ్చామనుకోండి. సో, ఆ వాల్యూస్‌కి మనము ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తాం? ప్లస్సా? మైనస్సా? ఈక్వల్స్ టునా? సమ్ కండిషన్ ఎలా యూజ్ చేస్తాం? సో, ఇలాంటివన్నీ మనం ఈరోజు అయితే చూద్దాం. సో, మనకి ఎన్ని టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయో కూడా చూద్దాం. సో, వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. సో, మనకి ఆపరేటర్స్ అనే టైప్స్ ఎన్ని ఉన్నాయంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఇవి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఒక వాల్యూకి మనం ఎలా అసైన్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు వై అని ఉంది. సో ఇది ఏంది అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ చూడండి ఇది ఈక్వల్స్ టు ఇలా అనమాట. సో ఇదే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు వై అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఇది ఎలా ఉందో దీనికి ఈక్వల్స్ టు ఇలా అనమాట. కానీ సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాంటివన్నీ చూద్దాం. ఇంకా కంపారిజన్ డబుల్ ఈక్వల్స్ టు ఎలా కంపేర్ చేస్తుంది, ట్రిపుల్ ఈక్వల్స్ టు ఎలా కంపేర్ చేస్తుంది, నాట్ ఎలా, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్, బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే మనం కాలేజీలో చదివింటాం. అండ్ గేటు, నార్ గేటు, నాట్ గేటు, ఎక్స్ఓఆర్ ఇలాంటివన్నీ వింటాం. సో అలా అనమాట. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇంకా చెప్తాను. ఇక్కడ చూడండి లాజికల్ ఆపరేటర్స్లో అండ్ 2 టైమ్స్ ఇచ్చాం, ఆర్ సింబల్ 2 టైమ్స్ ఇచ్చాం. ఎందుకంటే మనం సింగిల్ టైప్ ఇస్తే అది బిట్ వైజ్ ఆపరేటర్ కింద యూస్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ డబల్ ఇవ్వాలి. సో టైప్ ఆఫ్ ఆపరేటర్, టైప్ ఆఫ్ మనకు తెలిసినది. మనము లాస్ట్ వీడియోలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చామనుకో, 5 అనేది నంబరు. అది నంబర్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? టైప్ ఆఫ్ ఆపరేటర్ అనేది యూజ్ చేసాం కదా అక్కడ. సో అదే అనమాట. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. వేర్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 ఇద్దాం. వేర్ వై ఈజ్ ఈక్వల్ టు సమ్ 20 ఇద్దాం. సో ఇప్పుడు చూద్దాం. console.log ఎక్స్ ప్లస్ యాజ్ యూజువల్ మనకి ఏం ప్రింట్ అవుతుంది? 30 అయితే ప్రింట్ కావాలి. మనం హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఓపెన్ చేద్దాం, కన్సోల్ చూద్దాం. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి 30 అయితే ప్రింట్ అయింది మనకి. సో సేమ్ ఇలాగే మైనస్ కూడా, మైనస్ ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో -10 వచ్చింది, రిజల్ట్ అయితే వచ్చింది అవుట్పుట్. అంతే కదా. ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్, 10 - 20 ఎంత -10 అయితే వచ్చింది. తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ మన కీబోర్డ్లో అయితే మనకి స్టార్ అయితే ఉంటుంది. 8 వాల్యూ ఉంది కదా, మన కీబోర్డ్లో 8 వాల్యూ ఉంటుంది కదా, అక్కడే స్టార్ కూడా ఉంటుంది చూడండి. కన్ఫ్యూజ్ అయితే కావద్దండి. సో రీఫ్రెష్ చేద్దాం. సో 200 కరెక్టే కదా. సో అలా అనమాట. ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా సేమ్. సో 0.5 అయితే వచ్చింది. తర్వాత మార్లెస్ ఎలా అంటే మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. మార్లెస్ చూడండి ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూ చూద్దాం. ఎక్స్ మార్లెస్ వై సేవ్ చేద్దాం. సో 10 అయితే వచ్చింది. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా అంటే ఇక్కడ చూడండి. సో నేను అసైన్ చేస్తాను. ఇక్కడ చూడండి సేమ్ ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు వై అంట. సో ఇది ఎలా అంటే చెప్పాను కదా ఇందాక, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సేమ్
ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎలా అయితే ఇక్కడ ఉందో సేమ్ ఇది కూడా ఇలానే అనమాట సింటాక్స్. సో ఇప్పుడు నేను ఎక్స్ ప్రింట్ చేశాను అనుకో ఏమొస్తుందో చూద్దాం. సో 30 అయితే వచ్చింది. కరెక్టే కదా 30. 20 + 10 ఎంత 30. ఎక్స్ వాల్యూ 30నే కదా ఇప్పుడు అలా అనమాట. సో ఇక్కడ ప్లస్ ఒకటే కాదు మైనస్ ప్లస్లో మైనస్ కూడా పెట్టుకోవచ్చు. ప్లస్లో మైనస్ అడిషను, సబ్‌స్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషను అన్నీ చేయొచ్చనమాట. ఇక్కడ చూడండి నేను మైనస్ చేస్తాను ఇప్పుడు. ఇదెలా అంటే ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ వై అనమాట. ఇలా అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు కన్సోల్ చేద్దాం ఏమొస్తుందో. సో -10 అంతే కదా. 10 - 20 -10 కదా. సో అలా డివిజన్ కూడా సేమ్ ఇలానే చేయొచ్చు. సో 200 వచ్చింది రిజల్ట్. సో అలా అనమాట అన్నీ అలాగే. సో ఈక్వల్స్ టు ముందర మనం ఏదైతే ఇస్తామో అది ఇలా రెఫర్ అవుతుందనమాట. సో అన్నీ ఇలానే అసైన్‌మెంట్ ఆపరేటర్స్. తర్వాత కంపారిజన్. ఇప్పుడు చూడండి కంపారిజన్ ఆపరేటర్ చూద్దాం. ఇక్కడ నాకు ఎక్స్ ఉంది. ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు వై ఇచ్చా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇవ్వకూడదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను కదా. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇచ్చాను అనుకో. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి వై వాల్యూ మళ్ళీ ఎక్స్‌కి అసైన్ అవుతుంది 20 అని. అలా ఇవ్వకూడదు. ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు వై ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎక్స్ వై ఈక్వలా? కాదు కదా. సో మనకేం రావాలి? ఫాల్స్ రావాలి. చూద్దాం. సో ఫాల్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేనేమిస్తా? వై కూడా 10 ఇస్తా. ఇప్పుడేమొస్తుంది ఆబ్వియస్‌లీ మనకు తెలిసినదే. ట్రూ అయితే వస్తుంది. 2 ఈక్వల్ కాబట్టి. సో ట్రూ అయితే వచ్చింది మనకి. ఓకే. ఇది ట్రిపుల్ ఈక్వల్స్ టు ఎలా బ్రో అంటే ఇక్కడ నేను ట్రిపుల్ ఈక్వల్స్ టు కూడా ఇస్తాను ఇప్పుడు. ట్రిపుల్ ఈక్వల్ టు కూడా ఇస్తాను. ఇప్పుడు చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందో. రిఫ్రెష్ చేశాను చూడండి. ట్రూ. సో ట్రూ అయితే వచ్చింది. సో ఓకే. ట్రూ అయితే వచ్చింది. ఈ ట్రిపుల్ ఈక్వల్స్ టు ఎలా అంటే ఈ వాల్యూస్‌ని కంపేర్ చేస్తుంది. వాల్యూస్ సేమ్ ఉన్నాయి. టైప్‌ని కూడా కంపేర్ చేస్తుందన్నమాట. టైప్‌ని ఇప్పుడు ఇది 10 అనేది ఏంది? టైప్ ఆఫ్ ఏంది? ఇప్పుడు నేను ఇస్తాను చూడండి. టైప్ ఆఫ్ 10 ఏంది? నంబరు. టైప్ ఆఫ్ వై ఏంది? నంబరు. సో 2 నంబర్‌లే. డేటా టైప్ కూడా ఈక్వలే కాబట్టి మనకి వచ్చింది. ఇక్కడ చూడండి ఇప్పుడు. ఇక నేను ఈ వై ఉంది కదా. ఈ వైని నేను స్ట్రింగ్ చేస్తాను. సో 10 ఇచ్చినా కూడా వాల్యూ ఏంది 10. వై వాల్యూ ఏంది 10 కానీ డేటా టైప్ అనేది డిఫరెంట్ కదా. ఇది నంబరు, ఇది స్ట్రింగ్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ కంపేర్ చేస్తే. ట్రూ ఉంది కదా. ఇంతకుముందు చూడండి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. సో ఫాల్స్. సో అలా అనమాట. ఇది ట్రిపుల్ ఈక్వల్స్ టు ఏం చేస్తుందంటే వాల్యూని ప్లస్ ఆ డేటా టైప్‌ని కూడా 2 కంపేర్ చేస్తుంది. సో అలా అనమాట. అర్థమైంది కదా మీకు? వై వాల్యూ చేంజ్ చేస్తాను. సో ఇది ఇలా అనమాట. ఇది నాట్ ఈక్వల్స్ టు ఎలా అంటే ఇక్కడ చూడండి. ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు వై. ఇక్కడ నేనేం చెప్తున్నాను? ఎక్స్, వై ఈక్వల్ కాదంటున్నా. ఎక్స్, వై ఈక్వల్ కాదు అంటున్నా. ట్రూ. నిజం. ఎక్స్, వై ఈక్వల్ కాదు. అలా అనమాట. నాట్ ఈక్వల్స్ టు అనేది. తర్వాత లెస్ దాన్. లెస్ దాన్ ఇచ్చాం. ఎక్స్ అనేది వై కంటే చిన్నదే అంటున్నా. ఎక్స్ ఎంత 10, వై ఎంత 25. ఎక్స్ వై కంటే చిన్నదే అంటున్నా. సో ట్రూనే. మనం రిఫ్రెష్ చేసినా సో ట్రూ వచ్చిందా? ట్రూనే వచ్చింది. ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటున్నా. ఎక్స్ వై కంటే పెద్దది అంటున్నా. సో అదేమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఎక్స్ వాల్యూ మనకి 10 కదా. సో ఫాల్స్. వై వాల్యూ 25 ఉంది. సో అలా అనమాట. ఇది ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్. సో ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్. ఇది ఎలా అంటే ఎక్స్ వై కంటే చిన్నది ఆర్ ఈక్వల్. అర్థమైందా? ఎక్స్ వై కంటే చిన్నది ఈక్వల్. అంటే చిన్నదన్నా అయ్యుండాలి. లేకపోతే ఈక్వల్ అన్నా అయ్యుండాలి. ఈ రెండిట్లో కండిషన్ సాటిస్ఫై రెండిట్లో ఒకటైనా కూడా ఇది ట్రూ అనేది ఇస్తుంది. ఎక్స్ వై కంటే చిన్నది. సో కండిషన్ సాటిస్ఫై అయింది. ఎక్స్ ఈక్వల్ టు వై. అది కండిషన్ సాటిస్ఫై కావాలి. ఒకటైంది. సో ఒకటైనా మనకి ట్రూ వస్తుంది. సో ట్రూ. అలా అనమాట. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ ఉంది కదా. ఇక్కడ గ్రేటర్ దాన్ ఇద్దాం.
ఇక్కడ ఏమంటున్నా ఎక్స్ వై కంటే పెద్దది ఆర్ ఎక్స్ వై ఈక్వల్ అంటున్నా. ఎక్స్ వై కంటే పెద్దదా? కాదు, ఫాల్స్. ఇక్కడ చూడండి ఫాల్స్ వస్తుంది ఇప్పుడు. సో ఫాల్స్ అలా అనమాట. అర్థమైందా? చాలా సింపుల్ అనమాట ఇవి. ఈ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎలా అంటే 2 కండిషన్‌ని కంపేర్ చేస్తుందనమాట. ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను. బ్రాకెట్ తీసుకొని ఎక్స్ లెస్ దాన్ వై అండ్ ఎక్స్ లెస్ దాన్ వై అండ్ ఇంకో బ్రాకెట్ తీసుకుంటాను. ఎక్స్ ఈక్వల్ టు వై లెస్ దాన్ ఇవ్వాలి నేను. సో ఎక్స్ లెస్ దాన్ వై అండ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఇది ప్రస్తుతానికి కన్సోల్ అంతా పక్కన పెట్టండి. చూడండి ఇక్కడ చూడండి ఎక్స్ లెస్ దాన్ వై అని ఉంది కదా. ఎక్స్ అనేది లెస్ దాన్ వైయా? ఎక్స్ లెస్ దాన్ వై అని ఉంది కదా. ఎక్స్ లెస్ దాన్ వైయా? ఓకే, ఎక్స్ లెస్ దాన్ వైఏ, ఇది ట్రూ. అండ్ ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు వైయా? కాదు, ఫాల్స్. ఈ అండ్ ఎలా అంటే ఇది నాకు ఇదిను రెండు రెండు ట్రూ కావాలి, అప్పుడే ఈ కండిషన్ అంతా ట్రూ అవుతుంది అనమాట. సో ఇదంతా ట్రూ కావాలంటే ఒక్క కండిషన్ ట్రూ అయితే సరిపోదు, 2 కండిషన్లు ట్రూ కావాలి. సో అప్పుడే ఇదంతా ట్రూ అవుతుంది అనమాట. సో అలా అనమాట. నేను ఇది ఆర్ ఎట్లా అంటే అండ్ కదా ఆర్. సో ఇది ఆర్ అనమాట, ఆర్ సింబల్. ఆర్ ఎలా అంటే ఎక్స్ లెస్ దాన్ వై ఉంది కదా. ఎక్స్ లెస్ దాన్ వై ఇది ట్రూ, ఎక్స్ ఈక్వల్ టు వై ఇది ఫాల్స్. సో ఈ రెండిట్లో ఒకటన్నా ట్రూ అయితే ఇదంతా ట్రూ అవుతుంది అనమాట. ఇది ఎలా అంటే నాకు ఇదన్నా కావాలి, ఇదన్నా కావాలి, ఏదో ఒకటి కావాలి అన్నట్టు. అండ్ ఎలా అంటే నాకు ఇది రెండూ కావాలి అంటున్నట్లు. ఇది రియల్ టైమ్‌లో ఎలా అంటే మనము ఏదైనా ఫేస్‌బుక్ గానీ, ఇలా చూసింటాం. ఫేస్‌బుక్ కానీ, ట్విట్టర్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, మనం ఏదైనా అకౌంట్ సైన్ అప్ కావాలన్నప్పుడు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 అడుగుతుంది అప్పుడు. అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో ఇస్తాం. అప్పుడు ఏమి ఇస్తానంటే పాస్వర్డ్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. పాస్వర్డ్ కన్ఫర్మ్ 2 సేమ్ ఉంటేనే కదా మనకి అప్పుడు అకౌంట్ అనేది సైన్ అప్ అయ్యేది. సో అలాంటి దాంట్లో ఈ అండ్ అనేది ఇచ్చేస్తాము. నాకీ రెండిట్లో ఒకటైనా ట్రూ అయితే నేను తీసుకుంటాను అన్నప్పుడు ఆర్ యూజ్ చేస్తాం. రియల్ టైమ్‌లో ఇలా ఉంటుందనమాట. ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలో ఇంకా నీట్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. వర్క్ అయితే మీకు బేసిక్ అయితే తెలిసుండాలి ఇలా వర్క్ అవుతుందిలే అని. సో బిట్ వైస్ ఆపరేటర్స్ అంటే అండ్, నార్, నాట్, ఎక్స్‌ఆర్ ఇవన్నీ ఆహ్, దీనికి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇవి మనకు తెలిసినది కాలేజ్ డేస్ అప్పటి నుంచి ఇవి పెద్ద తలనొప్పి మనకి. మనకు అర్థం కావు, ఏం కావు. ప్లస్ ఇది కూడా లైట్ తీసుకుందాం ప్రస్తుతానికి. ఎందుకంటే మనం దీన్ని యూజ్ చేసి పెద్దగా ఏం చేయము. ఇప్పుడు చాలా అడ్వాన్స్ లెవెల్‌లో అయితే మనకి యూజ్ చేసాము. సో ఇదైతే లైట్ తీసుకుందాము. టైప్ ఆఫ్ ఆపరేటర్. టైప్ ఆఫ్ ఆపరేటర్ మనకి తెలిసినదే కదా. ఇంకొకసారి కూడా చూద్దాము. టైప్ ఆఫ్, టైప్ ఆఫ్ అని ఇచ్చేసి సారీ. టైప్ ఆఫ్ అని ఇచ్చేసి టైప్ ఆఫ్ ఏ అని ఇద్దాం. మనం లాస్ట్ వీడియోలో చూసాం ఇది. ఇంకోసారి చూద్దాం. టైప్ ఆఫ్ ఏ కాదు ఎక్స్ ఇద్దాము. టైప్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఏంది ఎక్స్ వాల్యూ ఏంది 10. 10 ఏంది నంబర్. టైప్ ఆఫ్ ఎక్స్ ఏంది ఇప్పుడు చూద్దాం. నంబర్ వస్తుందా, స్ట్రింగ్ వస్తుందా, ఏం వస్తుందో. సో నంబర్ వచ్చింది. 10 అనేది నంబరే. ఓకే ఫైన్. టైప్ ఆఫ్ ఎక్స్ కదా. ఇప్పుడు స్ట్రింగ్ ఇద్దాం. స్ట్రింగ్ అనేది ఎంత మనకి చెప్పాము డబుల్ కోట్స్‌లో ఉంటుంది. డబుల్ కోట్స్‌లో నంబర్ ఇచ్చినా ఏమన్నా వాల్యూ ఇచ్చినా, ఏమి ఇచ్చినా, సింబల్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా అది స్ట్రింగ్ కిందే వస్తుంది. నేను ఇప్పుడు 10,000 ఇస్తా స్ట్రింగ్‌లో. ఇప్పుడు చూడు. ఇది స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు చూడు. స్ట్రింగ్ డబుల్ కోట్స్‌లో ఉంది కాబట్టి మనకి స్ట్రింగే అవుతుంది అది. అలా అనమాట. స్ట్రింగ్ నంబరు ట్రూ అని ఇక్కడ ట్రూ అని ఇచ్చామనుకోండి. అదేమైతుంది బూలియన్ అయితుంది. ట్రూ అని ఇచ్చామనుకోండి. బూలియన్. సో మనకు తెలిసినదే కదా ఇవన్నీ లాస్ట్ వీడియోలో చూసాము. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్‌లో మనం స్ట్రింగ్ కంకాటినేషన్ చూద్దాం. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే మనం స్ట్రింగ్స్‌ని కూడా కలపొచ్చనమాట. చూద్దాం అది ఎలానో. స్ట్రింగ్ కంకాటినేషన్. చూద్దాం స్ట్రింగ్ కంకాటినేషన్ ఎలా ఉంటుందో. నేను ఎక్స్ వాల్యూ ఏమిస్తాను? ఏమిస్తామబ్బా? డేవిడ్ అని ఇస్తా. వై వాల్యూ ఏమిస్తా?
వార్నర్ ఇస్తాం. సో, ఇప్పుడు ఈ డేవిడ్, వార్నర్ దీన్ని గూడా మనము అడిషన్ చేయొచ్చు. అడిషన్ అంటే అలా గాదు కలపొచ్చనమాట. సో, ఇక్కడ చూడండి ఎక్స్ తర్వాత ఏమిస్తాను. సో, మనం ఇప్పుడు చూడండి. ఇప్పుడు నార్మల్‌గా మనం ఇప్పుడు ఎక్స్ ఉంది గదా! ఇక్కడ చూడండి. ఎక్స్ ప్లస్ వైని ఇచ్చామనుకోండి. ఇక్కడ ఏమైతుందో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుందో మనకి చూడండి. సో, ఇక్కడ చూడండి. డేవిడ్ వార్నర్ అనేది అటాచ్ అయ్యి వచ్చింది. సేమ్ అలానే అనమాట. మనకు మధ్యలో స్పేస్ కావాలన్నా గూడా ఎలా ఇచ్చో చెప్తాను చూడండి నేను. స్పేస్‌ని గూడా యాడ్ చేసినట్ట ఒక్క నిమిషం. చూడండి స్పేస్‌ని గూడా మనం ఇక్కడ అంటే యాడ్ చేస్తున్నట్లనమాట. ఇక్కడ స్పేస్ మనకి యాడ్ చేసినప్పుడు మామూలు డైరెక్ట్ ప్లస్ అని ఇస్తే రాలే మనకి. 2 అటాచ్ అయిపోయినాయి. మనకి స్పేస్ కావాలంటే స్పేస్‌ని గూడా యాడ్ చేస్తున్నాం. మీకు అర్థమవుతుందా? స్పేస్‌ని గూడా మనం యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. ఈ స్పేస్‌ని గూడా యాడ్ చేస్తున్నాం. సో, అలా అనమాట. ఇదే స్ట్రింగ్ కన్కాటినేషన్. దీంట్లో మళ్ళీ చాలా ఉంటాయి. నంబర్‌ని, స్ట్రింగ్‌ని గూడా మేము చేయొచ్చనమాట. ఇక్కడ చూడండి ఏమొస్తుందంటే ఇదంతా తీద్దాం. +5 ఇద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ నా డేవిడ్ ప్లేస్‌లో నేనేం చేస్తాను? నంబర్ ఇస్తా. ఎక్స్‌కి. ఇక్కడ చూద్దాం ఇదేమైతుందో చూద్దాం. చూడండి 10 డేవిడ్ అని వచ్చింది. సో, అలా అనమాట. ఇక్కడ మనము 10 అనేది నంబర్ ఇచ్చాం కదా! ఇప్పుడు 10 అనేది స్ట్రింగ్ ఇద్దాం. ఏమవుతుందో చూద్దాం. చూడండి 1010 వచ్చింది. ఇలా వచ్చింది. ఇక్కడ నేనేమిస్తాను? ఈ ఈ ఇది ఇక్కడేమో 10 అనేది నార్మల్‌గా ఇద్దాము. దీన్ని ఇప్పుడు స్ట్రింగ్ ఇద్దాం. స్ట్రింగ్ ఎంత ఇద్దాం? 2 ఇద్దాం. డిఫరెంట్‌గా. చూడండి 210 వచ్చింది. సో, 210 వచ్చింది. ఫస్ట్ 210 వచ్చింది. సో, మనము 2 స్ట్రింగ్‌లేద్దాం. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం. స్ట్రింగ్ 2 ఇచ్చాం కదా! 3 ఇద్దాం ఇప్పుడు. సో, 23 వచ్చింది. సో, ఇదనమాట. సో, ఇలా వర్క్ అవుతుంది ఇదంతా. ఇంకా మనకి స్ట్రింగ్ కాంకాటినేషను. సో, ఆపరేటర్స్ అయితే ఇవి ఇలా వర్క్ అయితాయి. ఇంకా ఏమైనా మర్చిపోయుంటే నేను తప్పకుండా ఇంకొక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.